పవన్ కళ్యాణ్ని పావలగాడు, తొక్కగాడు, తోటకూరగాడు, ఎందుకు పనికిరాడు, రాజకీయాలకు పనికిరాడంటే హే టీసీఎంఐ కూర్చున్నాడు. 5 మినిస్ట్రీలు టేకప్ చేశాడు. మీరు ఎటనే అంటుంటే రేపొద్దు నేషనల్ ఉంటారు. మీరు కామెంట్ చేసే వాళ్ళు కిందనే ఉంటారు, కామెంట్ సెక్షన్ల కింద. ఆయన మాత్రం ఎక్కడో ఉంటాడు. ఆయన భార్యకు లేని ఇబ్బంది, ఆయన పిల్లలకు లేని ఇబ్బంది, మీకేంటి? 25 ఏళ్ల కుర్రాళ్ళు, 30 ఏళ్ల కుర్రాళ్ళు, మీకే ఇంత పొట్టలు బట్టలు జుట్టు ఊడిపోయి ఉండయి. ఆయన వయసు ఎంత? పైగా ఆయన ఏం పని చేస్తున్నాడు? ఒక్క నెల, కేవలం ఒక్క నెల గనక ఆయన జిమ్కి వెళ్ళి డైట్ మీద ఫోకస్ పెడితే, వర్కౌట్ డైట్ 1 మంత్లో ఆ ఎంత గుప్పడంత పొట్ట తగ్గిపోతుంది, బాడీ మళ్ళీ షేప్లోకి వస్తుంది. ఆయన 2వ సినిమా తమ్ముడు సినిమాలోనే పవర్ స్టార్ అని ఆయన పవర్ ఏంటో చూపించారు. మార్షల్ ఆర్ట్స్, టైక్వాండో ఇలాంటి అంశాలను ఆయన సినిమాగా నేర్చుకొని సినిమాగా చిత్రీకరించి ఆయన పవర్ స్టార్గా మీ ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆయన గనక అనుకుంటే ఇంకొక నెల ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ నార్మల్ అయిపోలేడా? మీకు చేతనవుతుందా? డీసీఎం అనే పదవికే పవన్ కళ్యాణ్ వల్ల పవర్ వచ్చింది, విలువ వచ్చింది, గుర్తింపు వచ్చింది. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. సో వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్, అలాగే సమాజంలో చాలా పాజిటివ్గా మాట్లాడుతూ దేశానికి వెన్నుదండగా ఉండాలి అని చెప్పేసి ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరి వాయిస్ అనమాట. అయితే ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఈ విషయం ఏంటి అంటే ప్రస్తుతానికి చాలా బాగా ట్రోలింగ్లో నడుస్తున్న విషయం, చాలామందికి చిరాకు కూడా తెప్పిస్తున్న విషయం, అలాగే నాకు కూడా చిరాకు తెప్పించింది. మరి ఆ విషయం మాట్లాడుకునే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కదా. అలాగే మన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ ఓపెన్ చేసినా సరే ఒకటే విషయం కనిపిస్తుంది. అదే పవన్ కళ్యాణ్ కుంభమేళాలో ఆయన పవిత్ర నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆయన బాడీ ఏదైతే కొంచెం పొట్ట పెరిగిందో దాని గురించి కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏం మనుషులరా? అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు, ఇంకెవరు చేయట్లేదు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరు అంటే వైసీపీ వాళ్ళు. మనం ఎందుకు భయపడాలి? నిజం చెప్పేటప్పుడు ఆయన ఫోటోలు పెట్టేసేసి పొట్ట పెరిగేసింది, అది పెరిగేసింది, ఇది పెరిగేసింది, ఇదా షేపు, అదా షేపు, అబ్బాబ్బా వాటే హీరో, అమ్మాయిలందరూ ఇప్పుడు ఎంటపడండి, అబ్బా ఇప్పుడు ఇష్టపడండి. నేను ఇష్టపడతాను. నాకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నా, నాకు ఇప్పటికీ ఇష్టం. 20 ఏళ్ల నుంచి ఆయన అంటే నాకు ఇష్టమేం పోలేదు. ఆయనకు పొట్ట వచ్చిందని, బట్ట వచ్చిందని, తెల్లెంట్రుకలు వచ్చాయని ఒక మనిషిని ఇష్టపడ్డం మానేస్తారా? అయినా నా తెలియకడుగుతాను రాబాయి, అభిమానం అనేది ఒక్కసారి ఉంటే కాన్స్టాంట్గా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఆయన భార్యకు లేని ఇబ్బంది, ఆయన పిల్లలకు లేని ఇబ్బంది, మీకేంటి? అయినా ఆయన వయసు ఎంత? ఆయన ఏమైనా ఇప్పుడు వర్కౌట్లు చేస్తున్నారా? మీరు ఏదైనా ఆయన మినిస్ట్రీకి సంబంధించి మీరు తప్పులు చేశారని చెప్పండి, అవినీతి చేశారని చెప్పండి, సొమ్ము తింటున్నాడని చెప్పండి, ఒప్పుకుంటాము. అంతే తప్ప నోటికి వచ్చినట్లు మీరు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు. అరే 25 ఏళ్ల కుర్రాళ్ళు, 30 ఏళ్ల కుర్రాళ్ళు, మీకే ఇంత పొట్టలు బట్టలు జుట్టు ఊడిపోయి ఉండయి. ఆయన వయసు ఎంత? పైగా ఆయన ఏం పని చేస్తున్నాడు? ఒక్క నెల, కేవలం ఒక్క నెల గనక ఆయన జిమ్కి వెళ్ళి డైట్ మీద ఫోకస్ పెడితే, వర్కౌట్ డైట్ 1 మంత్లో ఆ ఎంత గుప్పడంత పొట్ట తగ్గిపోతుంది, బాడీ మళ్ళీ షేప్లోకి వస్తుంది. ఆయన మళ్ళీ సినిమా తీస్తే ఆ సినిమా పర్ఫెక్ట్గా స్టోరీ అంత బాగుందంటే బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది, స్క్రీన్లో అదిరిపోయేలా కనిపిస్తాడు. మీకు అది ఏది చేత కాదు, మీరు బాడీ షేమింగ్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు ఏమైందిరా ఆయన బాడీ? సరే, మీరు అపోజిషన్ వాళ్ళు చేస్తున్నారు కదా, మీ లీడర్ ఎవరైతే ఉన్నారో మీ జగనన్న నీళ్ళు ఒకసారి ఆ గంగానది స్నానం చేయమని చెప్పండి, మేము కూడా చూస్తాము, మేము కూడా తరిస్తాము, మేము ధరిస్తాము. మీరు ఎందుకు ఇట్లా బాడీ షేమింగ్ చేస్తున్నారు? మీరు విధానాల మీద మాట్లాడండి, మీరు పాలసీల మీద మాట్లాడండి, మీరు ఆయన చేసే వర్క్ మీద మాట్లాడండి. 1 కాదు 2 కాదు 5 మినిస్ట్రీలు ఆయన టేకప్ చేశాడు, దాని గురించి మీరు మాట్లాడండి. ఆయన పిఠాపురంలో ఇలా చేయట్లేదు, పంచాయతీరాజ్ ఇలా చేయట్లేదు, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇలా చేయట్లేదు, ఏదన్నా మాట్లాడండి. రాష్ట్రంలో విషయాల గురించి మాట్లాడండి. ఆయన బాడీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆయన వైఫ్ కంఫర్ట్గానే ఉంది కదా, మీకేంటి? ఆయన గుప్పడంత పొట్టు ఉండడం వల్ల మీకేమైనా అడ్డం వస్తుందా? అమ్మాయిలందరూ ఇప్పుడు ఇష్టపడండి, అబ్బాయిలందరూ ఇష్టపడండి, ఫ్యాన్స్ ఇప్పుడు మాట్లాడండి. ఏం మాట్లాడాలి అంటే ఫ్యాన్స్ ఆయనకు పొట్టొచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఆయన మీద అభిమానం చంపేసుకుంటారా? అంటే ఇప్పుడు ఆయన పొట్టొచ్చిందని చెప్పేసి ఆయన మినిస్టర్గా దిగిపోమని చెప్తారా? అంటే ఇప్పుడు ఆయనకు పొట్టొచ్చిందని చెప్పేసి ఆయన హీరో కాకుండా అయిపోతాడా? లేకపోతే మరి పొట్టలు ఇంతంత ఉన్నోళ్ళు విగ్గులు పెట్టుకొని సినిమాలు తీస్తూ ఉంటే మీకు సంబంధించిన పార్టీకి సంబంధించిన రిలేటెడ్ వాళ్ళని ఇష్టపడతారా? మీరు మీ ప్రాబ్లం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. విమర్శించాలి, ఖచ్చితంగా విమర్శించాలి. ఎప్పుడు పొలిటికల్గా ఉన్నప్పుడు మీరు విధానాల మీద విమర్శిస్తే దానికి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన గంగా స్నానం చేస్తూ ఉంటే అక్కడ వెళ్ళిపోయి ఆయన పొట్ట మీద, ఆయన చెస్ట్ మీద మీరు ఎందుకు కామెంట్ చేస్తున్నారు?
మీకు అసలు మినిమం అంటే మినిమం బేసిక్ కామన్ సెన్స్ ఉందా? ఈరోజు ఒక మగ వ్యక్తిని కామెంట్ చేస్తారు, రేపు ఆడవాళ్ళని కూడా కామెంట్ చేస్తారు. కామెంట్ చెయ్యరు అని ఎలా అనుకుంటాం మేము? మీకు అసలు నీతి నిజాయితీ ఉందా? నన్ను ఇప్పుడు ఎన్ని బూతులు తిట్టుకుంటారు, ఎన్ని బూతులు మీరు రాస్తారు, మాట్లాడతారు, షేర్ చేస్తారు. మీకు సంస్కారం అన్నది కొంచెమన్నా ఉందా? మీ అమ్మా నాన్న సక్రమంగా మిమ్మల్ని పెంచారా? ఇదేనా? మొన్నటి వరకు ఇవే బూతులు మాట్లాడే ఆయన పిల్లల మీద ఇంకొకరి మీద, ఇప్పుడేమో ఆయన చెస్ట్ ఇంతలా ఉంది, ఆయన పొట్ట ఇంతలా ఉంది, ఎంతలా ఉంది. ఏ పొలిటికల్గా ఆయన పని చేస్తున్నాడు కదా, పని చేస్తూనే ఉన్నాడు కదా, 24/7 పని చేస్తూనే ఉన్నాడు కదా. పని చేస్తున్నప్పుడు స్ట్రెస్లో ఎవరికైనా పొట్ట వస్తుంది. డైట్ ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే స్ట్రెస్ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల పొట్ట ఎవరికైనా వస్తుంది. ఇది చిన్న సైన్స్. ఆ విషయం కూడా తెలీదా? హీరోగా ఉన్నప్పుడు ఏంటి, టైం టు టైం వర్కౌట్లు చేస్తారు, టైం టు టైం డైట్ తీసుకుంటారు, దాంతో ఆటోమేటిక్గా ఫిట్గా ఉంటారు. ఇప్పుడు ఆయన టైం టు టైం ఫుడ్ తీసుకోవడానికి పాసిబుల్ అవుతుందా? ఎక్కడెక్కడో ఉంటారు, ఎక్కడెక్కడో తింటారు, ఏదేదో తింటారు, సంబంధం లేకుండా ఉంటారు. దానివల్ల పొట్ట రాకుండా ఏమొస్తే అయినా ఆయన పొట్టకి ఆయన చేసే పనికి ఏంటి సంబంధం? ఇక జీవితంలో ఏ పొలిటీషియన్కి పొట్టలేదా? రేపొద్దున మీరు అనుకునే మీ లీడర్స్కి పొట్ట రాదా? కామెంట్లు పెట్టే పొట్ట బట్ట మీకు లేదా? ఒకసారి అద్దంలో వెళ్ళి ఒకసారి పూరి జగన్నాథ్ ఏదో అన్నాడు, బట్టలు ఇప్పేసి అద్దంలో వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి, తర్వాత వేరే వాళ్ళ గురించి కామెంట్ చేయొచ్చండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి, ఓకేనా? తర్వాత కామెంట్లు పెట్టొచ్చు. విధానాల మీద మాట్లాడడం రాదు. ఏదైతే రాష్ట్రంలో ఆయనకు సంబంధించిన మినిస్ట్రీకి సంబంధించిన వర్క్లు ఏదైతే సక్రమంగా చేస్తున్నారో లేదా చెయ్యట్లేదో దాని గురించి మాట్లాడడం చేత కాదు. ఎంతసేపు బాడీ షేమింగ్. దీనివల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంటి? రాష్ట్రానికి పనికొచ్చేవి ఏమైనా క్వశ్చన్ చేయండి, రాష్ట్రానికి సంబంధించేవి ఏమైనా నిలదీయండి, రాష్ట్రానికి పనికొచ్చే విషయాల మీద మీరు అడగండి. నేను కూడా ఒప్పుకుంటాను. నేను అలయన్స్లో ఉన్నప్పటికీ కూడా నేనే అదే ప్రభుత్వంలో జరుగుతున్న ఎన్నో అంశాల మీద నేను ప్రశ్నించడం జరిగింది. మీరు అలాంటి అంశాల మీద ప్రశ్నించండి. ఆయనకు చెస్ట్ ఉంది, ఆయనకు పొట్టుంది, ఏంటి ఆయనకు తెల్లెంట్రుకలు వచ్చినాయి. ఇప్పుడు ఆయన లెక్క పెడితే 30 రోజులు, అంటే 30 రోజులు లెక్క పెడితే మళ్ళీ ఆయన ఫ్లాట్ బాడీ చేసుకోగలరు. మీరు చేసుకోగలరా? మీ వయసు చిన్న ఏజ్ ఉంటుంది, మీకంటే ఆయన డబుల్ ద ఏజ్. ఈ డబుల్ ద ఏజ్లో కూడా ఆయన అనుకుంటే ఆయన చేయగలడు. ఆయన పవర్ స్టార్. ఆయన రెండో సినిమా తమ్ముడు సినిమాలోనే పవర్ స్టార్ అని ఆయన పవర్ ఏంటో చూపించారు. మార్షల్ ఆర్ట్స్, టైక్వాండో ఇలాంటి అంశాలను ఆయన సినిమాగా నేర్చుకుని సినిమాగా చిత్రీకరించి ఆయన పవర్ స్టార్గా మీ ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆయన గనక అనుకుంటే ఇంకొక నెల ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ నార్మల్ అయిపోలేరా? మీకు చేతనవుతుందా? ఆయన ప్రజా సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టారు, ప్రజల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకు ఆయన మీద ఆయన కేర్ తగ్గించుకున్నారు. ప్రజలు ఎక్కడ పోతే నాకేంటి, నా నియోజకవర్గం పోతే నాకేంటి, లేకపోతే నా మినిస్ట్రీ పోతే నాకేంటి, అరే నేను కరెక్ట్ టైంకి తినాలి, నేను 12:30 ఆఫ్టర్నూన్ లంచ్ తినాలంటే లంచ్ తినాలి, మార్నింగ్ 7:30 to 8 మధ్యలో నేను బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చేయాలి, నైట్ 6:30, 7 మధ్యలో నేను డిన్నర్ చేయాలి, నా హెల్త్ కాపాడుకోవాలి, మస్ట్ అండ్ షుడ్గా రోజుకు 1 hour నేను వాకింగ్ అయినా చేయాలి, వర్కౌట్ అయినా చేయాలి, నాకు ఎవరు ఎక్కడ పోయినా పర్వాలేదు అనుకుంటే కనుక ఆయనకు వచ్చేస్తుంది, బాడీ వచ్చేస్తుంది. జీవితంలో ఏదైనా వర్కౌట్ డైట్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అయితే వస్తుంది. కానీ ఆయన దాని మీద కంటే, ఆయన పర్సనల్ కేర్ కంటే, ఆయన స్కిన్ కంటే, ఆయనకు వచ్చిన ఆ తెల్ల ఎంట్రుకలు, ఆ తెల్ల ఇక్కడిక్కడ గడ్డము మీసము అంతా వచ్చిన దానికంటే కూడా జనాల సమస్యలు ఆయన చాలా ఇంపార్టెంట్ అనుకున్నారు. కాబట్టి ఆయన మీద ఆయన కేర్ వదిలేశారు. ఆయన మీద ఆయన కేర్ తీసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? అసలు ఆయన మీద ఆయన కేర్ కాదు, ఆయన ఒక మనిషిని పెట్టుకోవచ్చు హ్యాపీగా, డైటీషియన్ ఇట్లా కాల్ చేస్తే రారా పవన్ కళ్యాణ్ గారికి, లేకపోతే ఆయనకు వర్కౌట్ నేర్పించే వాళ్ళు ట్రైనర్స్ ఎక్కడ పడితే అక్కడికి రారా, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోకి రారా, ఫ్రీగా వచ్చి అన్ని నియోజకవర్గాలు ఆయన విజిట్ చేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ ట్రైనర్లు వచ్చి కూడా ఆయనకు నేర్పిస్తారు. అదే సార్ మీరు చెయ్యండి సార్ అని చెప్పేసి, లేదా ఆయనకు ఆపర్చునిటీ లేదా ఉండి కూడా అవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నేను జనాలకు సేవ చేయాలంటే ఆయన ఇప్పుడు ప్రజల సేవలో ఉన్నారయ్యా. ఆయన సినిమా తెర మీద నేను ఇప్పుడు హీరోగా అద్భుతంగా వెలిగిపోవాలి, అంత స్టార్, నేను ఇట్లా గ్లామర్ మెయింటైన్ చేయాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ఆయన ప్రజాసేవలో ఉన్నారు, దాని గురించి మాట్లాడండి. ఏదైనా ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడండి, ఖచ్చితంగా మాట్లాడండి, ఖచ్చితంగా నిలదీయండి. బాడీ మీద పడి ఏడుస్తారేంట్రా, ఏం మనుషులు రా బాబు. ఇప్పుడు ప్రజలు 11 సీట్లు అంటగట్టారు. ఇలానే చేస్తే, ఇలానే బూతులు మాట్లాడినందుకు అదేదో 150+ ఉన్న సీట్లు కాస్త ఒకటిగా మిగిలిపోయినాయి. రేపు పొద్దున 1గా మిగిలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎలా తెలుసు? రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వారి యొక్క కుమారులు అని చెప్పి జనాలకు తెలిసింది. పైగా ఈయన యొక్క క్రెడిబిలిటీ, కేపబిలిటీ జనాల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసినప్పుడు మొన్న తెలిసిన విషయం. జస్ట్ ఒక 9 years బ్యాక్ అప్పుడే తెలుసు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితము పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు. చిరంజీవి తమ్ముడిగానే ఆయన పరిచయం అయినప్పటికీ కూడా ఆయన సొంత క్రెడిబిలిటీలోనే ఆయన తమ్ముడు అనే సినిమాలో ఆయన చేసిన స్టంట్స్ వల్ల ఇంటర్వ్యూలో వచ్చి నేను తోపు తురుము పుడింగి ఇట్లా చెప్పుకోలేదు. నేను కూడా ఆయన ఇంటర్వ్యూ చూసి వావ్ వాట్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్, సమాజం గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇంప్రెస్ అయినా. నా 16 ఏళ్ల వయసులో హీరోగా ఎరగొట్టాడు,
తుంపేశాడు, చింపేశాడు, ఎరగదీశాడు అని చెప్పేసి నేను పడిపోలేదు. ఆయన మాట్లాడే విధానం నచ్చింది, లైఫ్ని ప్యాషనేట్గా తీసుకున్నటువంటి విధానం నచ్చింది. అందుకే పవన్ కళ్యాణ్ని తెర మీద కంటే కూడా తెర వెనుక ఎక్కువగా అభిమానిస్తారనమాట. 9 సంవత్సరాలు ఫ్లాపులు వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్కి అదే క్రేజ్ ఉంది. ఎవ్వరికి అట్లాంటి క్రేజ్ లేదు. డీసీఎం అనే పదవికే పవన్ కళ్యాణ్ వల్ల పవర్ వచ్చింది, విలువ వచ్చింది, గుర్తింపు వచ్చింది. లేదంటే మొన్న వరకు ఎవరు డీసీఎమో ఎవ్వరికీ తెలియదు. పవన్ కళ్యాణ్ అంటే ఒక పేరు కాదు, ఒక వైబ్రేషన్ అని సినిమాలో పెట్టారు చూడు, 100% వైబ్రేషనే. అది ఆయన బాడీ వల్ల, ఆయనకు వచ్చిన గుప్పడంత పొట్ట వల్ల, లేకపోతే కొంచెం వచ్చిన చెస్ట్ వల్ల, ఆయనకు వచ్చిన తెల్లెంట్రుకల వల్ల రాలేదు. ఆయన సమాజంలో ఆయన నిజాయితీగా సంపాదించుకునే క్రెడిబిలిటీ వల్ల వచ్చింది. ఇప్పుడు కామెంట్ చేసేస్తారు, చిరంజీవి వల్ల పవన్ కళ్యాణ్ వచ్చాడు, చిరంజీవి వల్ల పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఎందుకంటే చిరంజీవి తర్వాత ఆయన పుట్టారు కదా, ఆయనకు ఆప్షన్ లేదు. కానీ నేమ్, ఫేమ్, పలుకుబడి ఆయన సొంతంగా సంపాదించుకున్నారు. చిరంజీవి ఎంత పుష్ చేసినా ప్రజలేమి ఆ చిరంజీవి తమ్ముడని అభిమానించరు. ఆయన మాటల వల్ల, ఆయన ప్రవర్తన వల్ల, ఆయన ఏదైతే సినిమాల్లో ఒక మార్షల్ ఆర్ట్స్ చూపించి పవర్ స్టార్ అంటే వా నిజంగా పవర్ స్టార్ అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడం వల్ల, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రజల మధ్య అలాగే ఉంచడం వల్ల, ఆయన కన్సిస్టెన్సీగా రాజకీయాల్లో కష్టపడడం వల్ల ఈరోజు ఆయన రాజకీయాల్లో ఎదుగుతున్నారు, ఎదిగారు. దేశం మొత్తం కూడా ఆయన వైపు చూస్తోంది. మీరు చేసే బోడీ ట్రోలింగ్స్ వల్ల రేపొద్దున ఆ ఒక్క సీటే మిగులుతుంది మీకు. 0 చేసి, లేకపోతే ఆ ఒక్కటి కూడా లేకుండా 0 చేసి ఇంట్లో కూర్చోబెడతారు. యదా లీడర్ తదా ఫాలోవర్స్ లాగా ఎందుకు ఇట్లా తగలడ్డారు మీరు? ఇంతకుముందు మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు, మీ ప్రభుత్వాలు చెత్తగా బిహేవ్ చేసి జనాల్లో పువ్వుని ఉమ్మేయించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈయన బాడీ మీద పడి ఇంకా ఉమ్మేయించుకుంటారా? ఆడోళ్ళని తిడతారు, మొగోళ్ళ బాడీ షేమింగ్ చేస్తారు. అసలు మీకు వ్యక్తిత్వాలు అసలు ఉండవా? అసలు వ్యక్తిత్వాలు ఉండవా మీకు? ఎంతసేపు బాడీ అట్లుంది, జుట్టు ఇట్టుంది, సొక్కా ఇట్టుంది, ప్యాంట్ ఇట్టుంది, మూతి ఇట్టుంది, ఏనా మీకు? అంతే తప్ప మా ప్రభుత్వంలో మేమేమి ఎరగబొడచలేదు, లేకపోతే ఇంత ఎరగబొడిచాము, మీరెందుకు ఎరగబొడచట్లేదు, ఇలాంటి విమర్శలు హెల్దీగా చేయలేరా? చేయడం చేత కాదు, అంత చేతనైతే జనాల చేత ఎందుకు మొత్తం సీట్లు పోగొట్టుకొని 11 సీట్లు తెచ్చుకుంటారు. రేపొద్దున ఈ ఉన్న సీట్లు కూడా మనకి ఎక్కువైపోయినట్టున్నాయి. ఎందుకు వచ్చినా కూడా నాయన 11 సీట్లు మేము అమ్మో మోయలేకపోతున్నాము, మనకు వద్దు ఇంకోటి మొత్తం పక్కన పెట్టేసేసి ఒక్కటే తెచ్చుకుందామని ఫిక్స్ అయినట్లున్నారు. అందుకే ఇట్లాంటి కామెంట్ చేస్తున్నారు. విధానాల గురించి మాట్లాడడం నేర్చుకోండి అయ్యా, పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. ఈ విమర్శలు ఆయన బాడీ మీద కామెంట్ చేస్తే బొచ్చు ఆయనకు ఊడేది కూడా ఏం లేదు. ఆయన చెస్ట్ మీద ఉన్న ఇట్ట రాలిపోయిన ఒక్క ఇంటికతో సమానం. ఓకే, మీరు ఫోకస్ పెట్టుకోండి మీ బాడీ మీద, మీ బ్రెయిన్ మీద. మీరు వర్కౌట్ బ్రెయిన్కి చేయండి, హెల్దీ థాట్స్ ఇవ్వండి, అప్పుడే చాలా బాగుంటారు. పవన్ కళ్యాణ్ని పావలగాడు, తొక్కగాడు, తోటకూరగాడు, ఎందుకు పనికిరాడు, రాజకీయాలకు పనికిరాడంటే హే టీసీఎం అయి కూర్చున్నాడు, 5 మినిస్ట్రీలు టేకప్ చేశాడు. మీరు ఎటనే అంటుంటే రేపొద్దున నేషనల్ ఉంటారు. మీరు కామెంట్ చేసే వాళ్ళు కిందనే ఉంటారు, కామెంట్ సెక్షన్ల కింద. ఆయన మాత్రం ఎక్కడో ఉంటాడు. మీకు చేతనైతే ఆయన స్థాయికి అందుకోవడానికి ట్రై చేయండి. చేత కాదు కదా, ఎప్పటికీ చేత కాదు. ఇప్పుడు నా కామెంట్ల కింద తిట్టేటోళ్ళు, నువ్వు అట్టాని దానివి, నువ్వు ఇట్టాని దానివి, నన్ను తిట్టడానికే మీరు పనికొస్తారు. కనీసం జీవితంలో నేను సాధించినంత సాధించడానికి ప్రయత్నం చేయండి. రేపొద్దు నేను ఎంతో సాధిస్తాను, మీరు ఇంకా కామెంట్ సెక్షన్లోనే ఉంటారు. అలా ఉండిపోకూడదు, మిగిలిపోకూడదు అనుకుంటే మీ బ్రెయిన్కి వర్కౌట్ చేయండి. మంచి ఆలోచనలు వస్తాయి, పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. అప్పుడు జీవితంలో మీరు ఎదుగుతారు. లేకపోతే ఎక్కడేసిన గొంగడి అక్కడే. ఇక మీ పార్టీకి సమర్థించుకుంటూ కూర్చుంటే ఇప్పుడు 11, రేపొద్దున 1 ఎగిరిపోయి 1 మిగులుద్ది. ఆ తర్వాత ఇట్టానే బిహేవియర్ చేసుకుంటూ ఉన్నారనుకో, అది కూడా మిగులుతాం. జాగ్రత్తగా ఉండండి. పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల ఆయన ఆ నదిలో మునిగినప్పుడు పాపం తలమించి రాలిన ఒక ఎంట్రుకతో సమానంగా ఆ గంగలో కొట్టుకొని పోతాయి మీ మాటలు కూడా. జాగ్రత్తగా మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, విమర్శించండి, ఖచ్చితంగా విమర్శించండి. ఆయన చేసిన తప్పుల గురించి, లేకపోతే చేయబోతున్న తప్పుల గురించి, రాజకీయంగా తప్పులు చేయకుండా ఎవరు ఉంటారు, వాటి గురించి విమర్శించండి. కానీ ఇప్పటివరకు ఆయన దొరకలేదు కదా, ఎందుకంటే ఆయన సొంత పార్టీ మీద కూడా అప్పుడప్పుడు సెటర్లు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి రాజకీయంగా మంచి విమర్శలు చేయండి, రాజ్యాంగబద్ధంగా చేయండి. బాడీ షేమింగ్ చేసుకోవడం వల్ల ఏమీ రాదు. బొక్కలో ఆయన ఒక 30 రోజులు పెడితే మళ్ళీ ఆయన బాడీ సెట్ అయిపోతుంది. కానీ మీ మెదడు, మీ ఆలోచనలు అవి సెట్ అయ్యే ప్రయత్నాలు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియో చూసి మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు చేస్తూ మీ ముందుకు వస్తూ ఉంటాను. మళ్ళీ మంచి టాపిక్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేశం కోసం నేను సైతం. జై భారత్, జై హింద్.